వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. గోడితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారు. సంధ్య థియేటర్ ఘటన, సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన ఇది. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు పవన్. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుష్ప 2కు పూర్తిగా సహకరించిందని వ్యాఖ్యానించారు. ఇక సంధ్య థియేటర్ సిబ్బంది అల్లు అర్జున్కు జరిగిన ఘటన గురించి చెప్పి తీసుకువెళ్లాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో బాధిత కుటుంబం వద్దకు అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు పవన్. సినిమా అంటే టీం, అందరి భాగస్వాములు అన్న పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ను ఒక్కనే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ఎందుకు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని సమర్థించారా, లేదంటే బన్నీని వెనకేసుకొచ్చారా? ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? ఈ అంశాలపై విశ్లేషణ ఇవాటి బిగ్ టాక్లో చూద్దాం. రైట్. సంధ్య థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మళ్ళీ ఈ ఘటన హీట్ ఎక్కినట్టుగా కనిపిస్తుంది. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత మూవీ టీం కానీ అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఉంటే కనుక ఈ ఘటన ఎంత రభస జరిగేది కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని కక్ష సాధిస్తున్నారనే విమర్శలపై కూడా ఆయన స్పందించారు. ఇది కరెక్ట్ కాదన్నారు. అలాగే రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని, ఆయన కింద స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. దీనిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్లో ఏం గొప్ప ఉందో చెప్పాలంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. 6 హామీలను అమలు చేయకపోవడమేనా అంటూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నిరంజన్ యాదవ్ గారు, టీపీసీసీ లీడర్, అలాగే ఆకుల రిషేంద్ర నరసయ్య గారు, ఆర్టిస్ట్, ఫిలిం క్రిటిక్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా ఆకుల రిషేంద్ర నరసయ్య గారు, నమస్తే అండి. నమస్తే రిషేంద్ర గారు, సంధ్యా థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయే దాన్ని గొడ్డల వరకు తెచ్చారంటూ కూడా హార్డ్ కామెంట్స్ చేశారు. ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? సార్, ఇది ఈ రోజే కాదు, ఇంత ముందు కూడా ఈ విషయం గురించి టికెట్ పెంచినప్పుడు కానీ, తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఎగ్జాక్ట్లీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చెప్పారో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారని చెప్పేసి మేము కూడా అదే అభిప్రాయం తెలియజేశాము. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించే తీరు, మిగతా వ్యక్తులు మాట్లాడే తీరు చాలా వ్యత్యాసం ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఆయన ఉన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగని ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేదు, అలాగని అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా అతనే మాట్లాడలేదు. కాబట్టి ఇది ఈ రోజు జరిగింది కాదు కదా సార్, గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి కదా. మరి ఈ రోజు కొత్తగా జరుగుంటే, ఈ రోజున ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏ ఇష్యూ లేనట్టు, ఇక్కడ ఏ సమస్యలు జరగనట్టు, ఇక్కడ ఏ సమస్యలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు, అసెంబ్లీలో కూడా అల్లు అర్జున్ గారి అక్కడ సినిమాకి రావడం, అక్కడ ఒక ప్రాణం పోయిందని చెప్పేసి మాట్లాడడం, అది చాలా హాస్యాస్పదం సార్. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఈ రోజున మీడియా వాళ్ళు అంటున్నట్టు కావచ్చు, బండి సంజయ్ గారు కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏం మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో అల్లు అర్జున్ గారి మీద కక్ష సాధించారని ఆయన చెప్పట్లేదు. కానీ ఒక ప్రాణం పోయిన తర్వాత వీళ్ళు ఏదైతే అక్కడికి పోయి స్పందించాల్సింది థియేటర్ యాజమాన్యం కావచ్చు, మొత్తం ఆ యూనిట్ కావచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకేంటంటే ఇప్పుడు ప్రాణం పోయిన చోటికి వాళ్ళు వెళ్తే మళ్ళీ అక్కడ ఒక ప్రమాదం జరిగేది అవకాశం ఉంది సార్. అది ఇలాంటి స్టార్ హీరో వచ్చినప్పుడు కానీ, లేదా ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి లేదా డిప్యూటీ సీఎం. రిషేంద్ర గారు, ఘటనలు చాలా జరగవచ్చు, కానీ స్పందించేటప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇలాంటి ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ ముందుగానే బయటకు వచ్చి ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమనో, లేకపోతే ఇంటికి వెళ్ళి పరామర్శించడం, మూవీ టీం కూడా వెళ్ళి పరామర్శించలేదన్న దగ్గరే విమర్శలు వస్తున్నాయి. పరామర్శించలేదంటే పరామర్శించడానికి వెళ్ళలేక భయపడి కాస్తారు. అక్కడికి వెళితే మళ్ళీ ఈ తోపులాట ఇంకో ప్రమాదం జరుగుతుందని వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు ఆల్రెడీ 25 లక్షల రూపాయలు డబ్బు సాయం ప్రకటించారు సార్. మేము సాయం ప్రకటించము, తొక్కిసలాట్లు వస్తే మేము వచ్చాము, అక్కడ చనిపోతే మేము దానికి బాధ్యులమా, అది మిగతా నిర్మాత చూసుకుంటారు, లేకపోతే సినిమా యాజమాన్యం చూసుకుంటుందని చెప్పేసి అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ ఫాదర్ గారిని కానీ ఎవరు మాట్లాడలేదు సార్. ఈ రోజు ₹1 వాళ్ళు మళ్ళీ ఇచ్చారంటే అది సరిపోదండి, మెరుగైన ట్రీట్మెంట్ కోసం అబ్బాయిని అవసరమైతే ఫారిన్ కన్నా పంపిద్దాము, కాబట్టి మీరు ₹1 కావాలి లేదా 2 కోట్లు కావాలంటే ఇప్పుడు ₹1 వాళ్ళు ఇవ్వడం, అలాగే నిర్మాత మండలి నుంచి డైరెక్టర్ వాళ్ళంతా కలిసి ₹2 కోట్ల ఇవ్వడం జరిగింది సార్. ఇదే ఇన్సిడెంట్ సార్. మొన్న ఒక విషయం, ఈ రోజున రేవంత్ రెడ్డి గారు దీని మీద ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టి అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది సార్.
మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు వచ్చినప్పుడు 27 మంది చనిపోతే బోయపాటి శ్రీను గారిని డైరెక్షన్ అక్కడ డైరెక్టర్ పెట్టి షూటింగ్ చేసినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ప్రశ్నించారు సార్? చెప్పండి, మరి ఈయన కూడా రాజకీయ నాయకుడే కదా. ఆ రోజు మరి ఎందుకు ప్రశ్నించలేదు? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అక్కడ షూటింగ్ ఏర్పాటు చేయడం ఏంటి? బోయపాటి శ్రీను కనిపించి మీరు వెళ్లకుండా, మీరు వెళ్లాల్సిన దారిలో వెళ్లకుండా జనాలు వెళ్లే దారిలో వెళ్ళి అక్కడ 27 మంది ప్రాణాలు కొట్టను పెట్టినారని ఆ రోజున ఇతరులు మాట్లాడటం సార్ నిజమే శ్రీరామచంద్రుడే. ప్రతిపక్షాలు మాట్లాడాయి. చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఆ కన్నీటి పర్యంతమైన సందర్భం ఉంది. అక్కడే ఉండి ఏ ఘటన జరిగినా సరే నేనే బాధ్యత వహిస్తున్నాను కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈ విషయంలో వచ్చినప్పటికీ అల్లు అర్జున్ గానీ లేకపోతే టీం గానీ స్పందించలేదన్న విషయంలోనే అభ్యంతరాలు ఉన్నాయి తప్పించి పర్టికులర్ అల్లు అర్జున్ కక్ష అనుకుంటున్నారు. అల్లు అర్జున్ గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి వెంటనే వాళ్ళు 25 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు. మళ్ళీ ₹1 మీరు డబ్బులు సాయం చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటి మీద ఎవరైతే మీరు చూశారు సార్, ఈ మధ్య మీడియాలో పేపర్లో చూశారు, రేవంత్ రెడ్డి దగ్గర ఫోటోలు దిగినటువంటి వ్యక్తులు అంతా వాళ్ళ అనుచరులు, ఆయన దగ్గరగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేయడం చూసాం. ఏదైనా పెద్ద మనుషులుగా పంపించి ఏంటండి అతని ట్రీట్మెంట్ కోసం ఫారిన్ పంపిద్దాం, డబ్బులు సరిపోని పెద్ద మనుషులు గుండా వెళ్ళాలి కానీ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసినంత మాత్రం వచ్చే ప్రయత్నం ఉంది సార్. ఇంకో ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది కానీ న్యాయం అయితే జరగదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గోటుతో పోయేదానికి గొడ్డలాగా తెచ్చారు, వాళ్ళు స్పందించాల్సింది అనేసి ఆయన అంటే దాన్ని ఇంకొక విధంగా వక్రీకరించి మాట్లాడే వాళ్ళకి దానికి నేనేం చెప్పలేను సార్. ఎందుకంటే ఇంకొక మాట కూడా అన్నారు, ఇంకొక పెద్ద మాట కూడా అన్నారు, మానవతా దృక్పథం లోపించింది అన్నారు క్లియర్ గా. లేదు సార్, మానవతా దృక్పథం లోపించింది అంటే అక్కడ అందరికి వర్తిస్తుంది సార్, అది అందరికీ వర్తిస్తుంది. దాన్ని ఇంకా పెద్ద పెనుపూపలో చూడకుండా ఇప్పుడు ఎవరు జరగలేదు సార్, పెద్ద పెద్ద హీరోలు అందరికీ జరిగి ఉన్నాయి సార్. అలా ఎత్తుకుంటే ఈ మాట చాలా మందికి వర్తిస్తుంది, చాలా పెద్ద పెద్ద నాయకులకు పెద్ద పెద్ద హీరోలు కూడా వర్తిస్తారు సార్. కానీ నిన్న సార్ ఒక విషయం సార్, నిన్న ఈ నెల గత 22వ తేదీన ఒక కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఒక హృదయ విదారకర సంఘటన సార్. రాజంపేట భువనగిరిపల్లె గ్రామ వాసులు 3 వ్యక్తులు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది సార్. కారణం ఎవరు తెలుసా సార్? అలనాటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈనాటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆ వ్యక్తి వెళ్ళడానికి ఎవరైతే చనిపోయారో వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ప్రాణాలతో ఉన్న 2 బిడ్డలు తీసుకెళ్లి నిన్న కడప జిల్లాలో ఆయన పర్యటనకు వచ్చినప్పుడు వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు పడ్డాడు సార్. కాబట్టి అది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు సార్. వాళ్ళ చాప్ట్ ఇప్పుడు వెళ్ళింది కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి స్పాట్ లో ₹1,00,000 డబ్బులు ఇచ్చి ఈ బైపాస్ రోడ్డు హైవే లేకపోవడం వల్లే, కడప తిరుపతి లేకపోవడం వల్ల సార్ సంవత్సరానికి 200 మంది దాదాపు మరణిస్తున్నట్టు, యాక్సిడెంట్ జరుగుతున్నట్టు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది సార్. కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్ళింది కాబట్టి వాళ్ళు వెంటనే ₹25 లక్షల ప్రకటించారు. ఎవరైనా సరే పెద్దలు జోక్యం చేసుకుని, అయ్యా అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు, ఈ డబ్బులు సరిపోవు, అతన్ని ఫారిన్ పంపించాలి, మీరు మానవత్వంతో స్పందించి ఆ బిడ్డనైనా కాపాడుకుందాం, మీరు ₹1,00,000 ఇవ్వాలి అంటే వాళ్ళు మేము 1,00,000 ఇవ్వము, మేము ఇచ్చేది 25 లక్షలు అని ఉంటే దాని గురించి నేను కూడా దాని గురించి అల్లు అర్జున్ విభేదిస్తాను. అలా వాళ్ళు అనలేదు కదా సార్. జరిగింది సార్, మనం ఇంకా మాట్లాడదామండి, ఇంకా మిగతా గెస్టులు కూడా మాట్లాడదాం. నిరంజన్ యాదవ్ గారు టీపీసీసీ లీడర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అలాగే బోసు కంచర్ల గారు జనసేన లీడర్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ నిరంజన్ యాదవ్ గారు, ముందుగా మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని అల్లు అర్జున్కి మద్దతుగా అనుకోవాలా, సీఎం రేవంత్కి మద్దతుగా అనుకోవాలా? ఇక్కడ స్వతంత్ర టీవీ ఛానల్కి, అదేవిధంగా ఇక్కడ చూసే స్వతంత్ర టీవీ ఛానల్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ది అనే టాపిక్ కాదు, సినీ ఫీల్డ్ వాళ్ళు ఒక క్రమ పద్ధతి ఏదో ఊహించుకొని ఊహాజనితంలో బతుకుతున్నారు చాలామంది. ముఖ్యంగా వాళ్ళు పెరిగే వాతావరణం ఏమవుతుందంటే, ఇప్పుడు సినీ ఫీల్డ్లో మాకు డబ్బులు వస్తున్నాయి, విచ్చలవిడితనం అయిపోయింది. విచ్చలవిడితనం ఏమైందంటే, అసలు జనాన్ని ఒక మనిషి చనిపోతే కనీసం రెస్పాన్స్ అయ్యి, నేను ఇలా అయింది, తప్పైంది, అనుకోకుండా మిస్టేక్ అయిందని చెప్పేసి అక్కడ ఉండే ఆ రోజు జరిగిన సంఘటనలలో అదే అయింది. మానవతా దృక్పథం అనేది లోపించడం వల్లనే ఈరోజు ఇంత ఇష్యూ అయింది. ముఖ్యంగా హీరో అనేది పక్కన పెడితే మానవతా దృక్పథంతోన పనిచేయాలి. ఈ సినీ ఫీల్డ్ ఒకటే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఎందుకండి, రెస్పాన్సిబిలిటీ చెప్పడానికే కదా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు అంత చెప్తుంటే కూడా ఆ రోజు ఆ ఇష్యూలో కనీసం రెస్పాన్స్ లేకపోవడం, పట్టించుకోకపోవడం, థియేటర్లో కూర్చోవడం ఏంటి. ఇప్పుడు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు కూర్చో, నేను వద్దన్నారా, నువ్వు అన్ని పర్మిషన్లు తీసుకొని చేయొచ్చు కదా, లేదు కదా. ఇప్పుడు రిషేందర్ గారు అంటున్నారు దాడులు చేసిర్రు అవి ఇవని. అవును, న్యాయం జరగట్లేదు.
ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు కాదు, వాళ్ళు రేవంత్ రెడ్డి అనుచరులు కాదు. ఇప్పుడు నేను ఈ స్వతంత్ర టీవీ ఒక ఛానల్ పక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా, మరి దాడులు ఎందుకు చేయాలంటారు? దాడులు చేయలేదు అక్కడ విజువల్స్ చూసారా? నన్ను మాట్లాడి అక్కడ పూల కుండీలు ఇసరడం కానీ మొత్తం బీభత్సం చేయడం కానీ చూడలేదా మీరు? లేదండి, అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే హాస్పిటల్లో బిల్లు కట్టాలి, కనీసం రెస్పాన్స్ ఉండాలి కదండి. ఒక సినిమా థియేటర్ ఇప్పుడు వరల్డ్ వైజ్గా ఇంత చలనచిత్రం నడుస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మా సినీ ఫీల్డ్ ఇంత హైప్ అవుతుందని అంటే వాళ్ళు కూడా ఖుషి ఉంది, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు, ఇప్పుడు రిషేందర్ గారు కూడా అంటున్నారు దాడులు అవి ఇవని. మరి సినీ ఫీల్డ్ని మొన్న పిలుచుకొని కూర్చోబెట్టి ప్రపంచ స్థాయికి తెలంగాణలో ఉండే సినీ ఫీల్డ్ తెలంగాణ ఛాంబర్ను ప్రపంచ స్థాయికి, తెలుగు వాళ్ళను ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలి అనే ఉద్దేశంతోనే ఫిలిం ఛాంబర్ను, తెలుగు ఛాంబర్ను మొత్తాన్ని పిలిచి డిబేట్ కూర్చోబెట్టి వాళ్ళకు ఒక కోఆర్డినేషన్ చేసి, అదేవిధంగా ఒక కమిటీ వేసి ఫిలిం ఛాంబర్లో ఇట్లా ఉండాలి, ఇట్లాంటి ఉండకూడదు అని చెప్పి చేశారు. మీరు చూస్తున్నారు బెనిఫిట్ షోలు దేనికండి? ఆనాడు గత 30 ఏళ్ళ క్రితం బెనిఫిట్ షోలు అంటే ఏదైనా ఆపద అయితే సహాయార్థం చేసేది. సహాయార్థం అంటే ఇప్పుడు తుఫాన్ రావడం, అదేవిధంగా భూకంపాలు రావడం, లేకపోతే ఏదైనా ఎవరికైనా ఇట్లనే ఆపద, సినీ ఫీల్డ్ వాళ్ళకు ఆపద అయితే ఆ కుటుంబానికి సహాయార్థం చేయాల్సింది. మరి ఏమొచ్చింది ఇప్పుడు పుష్ప 2కి బెనిఫిషియల్ మీరు పర్మిషన్ ఇచ్చారు? మీ అదే చెప్తున్నాం. ఈరోజు మేము పుష్ప 2కి ఇచ్చినాము, కాదంటలేము. తెలంగాణలో ఫిలింని బతికించాలి, అదేవిధంగా ఇండస్ట్రీ బతకాలని ఫిలిం బెనిఫిట్ షోలు ఇచ్చాము. కానీ ఇప్పుడు రద్దు చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పారు మా ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఫిలిం సంబంధించిన మంత్రి గారు కానీ, మేము బెనిఫిట్ షోలు తీసేస్తున్నాము. ఎందుకంటే ఇది సహాయార్థం ఉండాలి. ఇప్పుడు సెజ్ విధించారు, సెస్ అని పెట్టారు. సెస్ అనేది కూడా విద్యా వ్యవస్థకు ఇలాంటి ఘటనలు చాలా సందర్భాల్లో జరిగాయి. కానీ అల్లు అర్జున్ మీద పెట్టేంత ఫోకస్ ఇక ఏ ఇష్యూలో పెట్టలేదు. ఎందుకు ఎంత ఫోకస్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయవలసి వచ్చింది? అల్లు అర్జున్ అనే వ్యక్తి A12 A13 గానే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలి? A1 2 3 4 అంతా ఏమైపోయారు? ఇక్కడ పర్మిషన్ లేలే. 3వ తారీఖు జరిగిన ఇష్యూలో వాస్తవమేనండి, వాస్తవమే. A12 A13 గా ఉన్న వ్యక్తి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అదే అండి చెప్తున్నాను. తెలంగాణలో పర్మిషన్ లేకుండా నువ్వు ఇండస్ట్రీలో కనీసం సీఎం పర్మిషన్ లేకపోతే మినిస్టర్ ఫిలిం ఛాంబరు ఉంటుంది కదా, పర్మిషన్లు, అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళతో పర్మిషన్లు తీసుకోవాలి కదా. నువ్వు వితౌట్ పర్మిషన్లో ముసిరాబాద్ నుంచి ఎక్స్ రోడ్ వరకు దగ్గర వరకు పర్మిషన్ లేకుండా కారులో నువ్వు అంతా అల్చల్ చేయడం ఏంటి? నువ్వు సినీ ఫీల్డ్ అయితే సినిమాలో చూపించాల్సిన షోను ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే సినిమాలో చూపించాల్సిన రియల్ షో చూపించాల్సి వచ్చింది. అంత అవసరం ఏముంది? మరి తెలంగాణ ప్రభుత్వము గవర్నమెంట్ ఎందుకు మీరు చెప్తున్నారు కదా, ముందుగానే అల్లు అర్జున్ వచ్చి షో చేశాడని చెప్తున్నారు కదా. అవును, పర్మిషన్ లేదని చెప్తున్నారు కదా. అవును, మరి ముందుగానే అడ్డుకోవచ్చు కదా. ముందుగానే అడ్డుకు నుండి అక్కడి నుంచి వెనకే పంపించేసి ఉంటే కనుక పర్మిషన్ లేదని ఈ తొక్కిసలాటే జరిగేది కాదు, ఒక ప్రాణం పోయి ఉండేది కాదు కదా. లేదండి, ఇంటెలిజెన్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉండే పోలీస్ శాఖ కానీ సంధ్య థియేటర్ యాజమాన్యం కానీ వాళ్ళకు చెప్పారు, మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. అయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఇట్లా ఇష్యూ అయిందని చెప్పేసి రియాక్ట్ అవ్వలే. మీరు గమనించండి, ఒక అతను పెట్టాడు ఐఎమ్ వైల్డ్ ఫైర్ అని వీడియో పెట్టి సంధ్య థియేటర్ది ఇష్యూ పెట్టారు. మీరు ఇది గమనించాలి. తెలంగాణ ప్రజలకు కూడా ఇది తప్పుదో పడుతున్న ఈ సినీ ఫీల్డ్ వాళ్ళు కానీ, అదేవిధంగా కొందరు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. ఐఎమ్ వైల్డ్ ఫైర్ అని పెట్టేసి వీడియో పెట్టాడు. వీడియో పెడితే అది దాదాపు లక్షల్లోకి ఫార్వర్డ్ అయిపోయింది. ఆ వీడియో వల్ల చట్టరీతంగా మేము తీసుకున్నాం అంతే తప్ప దానికి అది చేసిండ్రు ఇది చేసిండ్రు లేదు, సీఎంని పలకరియలేదు కనీసం అట్లాంటి వ్యక్తే కాదు రేవంత్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం కానీ అట్లాంటివి కక్షపూరితం అనేది చేయలేదు, ఇప్పుడు కూడా చేయదు. అట్లా చేసేది ఉంటే ఈరోజు సినీ ఫీల్డ్ వాళ్ళని ఇండస్ట్రీలు మొత్తాన్ని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ టిఫిన్లు టీలు ఇప్పించి కూర్చోబెట్టి మన తెలంగాణ ఛాంబర్ కానీ అదేవిధంగా ఇండస్ట్రీ కానీ బతకాలంటే ఇంకా ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా
ఆలోచనతోన ఈ తెలంగాణలో హైదరాబాదులో అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ ఒకటే కాకుండా హైదరాబాద్ సరౌండింగ్ ఉండే ప్రాంతాల్లో డెవలపింగ్కి మీకు మేము కోఆపరేషన్ చేస్తామని ఎందుకు చెప్తాడు? మీరే ఆలోచించాలి. ఇప్పుడు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఉద్దేశపూర్వకం కాదు, అక్కడ జరిగిన సంఘటన మానవత్వ దృక్పథం. నువ్వు ఒక మనిషి చచ్చిపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉన్న బాధ్యత కాదా? కనీసం బాధ్యత లేదా నీకు? ఈ సమాజానికి మీరు చెప్తున్నారు అల్లు అర్జున్ ఆల్రెడీ స్పందించారు దాని మీద అప్పుడే, కానీ అంటే మీడియాలో ఎక్స్పోజ్ కాలేదు, కానీ అప్పటికే 25 lakhs ప్రకటించారు. అంటే డైరెక్ట్గా వచ్చి పలకరించకపోయినా ఫోన్లో పరామర్శించారు అనేది ఉంది. వాళ్ళ తరపున ఎవరో కొంతమంది పంపించారని ఉంది. కానీ ఈ ప్రభుత్వం అయితే కావాలని ఇది ఇష్యూ చేస్తుంది. లేదండి, మీరు 25 లక్షలు ఇచ్చారు, కానీ మళ్ళీ నెక్స్ట్ ఏదో ఇష్యూ మాట్లాడితే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ మంత్రి కానీ మాట్లాడతారు, ఫిలిం ఛాంబర్ చైర్మన్ అయినా మాట్లాడాల్సిన బాధ్యత. ఇక్కడ గవర్నమెంట్ నడుపుతున్నది మేము ఎందుకండి? నువ్వు ఇష్టం వచ్చినట్టు రోడ్ షోలు చేస్తావు, ఇష్టం వచ్చినట్టు చేస్తే గవర్నమెంట్ ఎందుకు, పోలీస్ శాఖ ఎందుకు? ఈ తెలంగాణ ప్రజలకు బాధ్యతాయుతంగా మేము చెప్పాల్సిన బాధ్యత కదా. అదే విధంగానే మేము ఈరోజు చేసినాం, అంతేగాని ఉద్దేశపూర్వకం ఎందుకైతే? ఉద్దేశపూర్వకంగా అయితే ఒక డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎందుకు అలా చెప్తారు? ఆయన కింది స్థాయి నుంచి వచ్చి ఇలా చేసిండు కరెక్ట్, అతను చేసిందే కరెక్ట్ అని ఎందుకు సమర్థిస్తారు? అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనము ఏదో ఒక షో కోసమో ఒక రోజు కోసమో ఉండట్లేదు సినీ ఫీల్డ్. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఒక్క రోజు కోసం చేయట్లేదు. తెలంగాణ ప్రజలకు బాధ్యతాయుతంగా మేము మంత్రులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. దాంట్లో మీరు ఒక క్రియాశీలకంగా ఉండాలని మేము కోరుతున్నాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ షోలు చేస్తామంటే పర్మిషన్లు ఉండాలిగా. దానికి నువ్వు చనిపోయినాక రేవతి అనే అమ్మాయి ఆమె చనిపోయినాక నువ్వు అక్కడనే బాల్కనీలో కూర్చుంటే ఎట్లా? కనీసం పోలీస్ శాఖ వచ్చి రెస్పాన్స్ అయ్యి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి. సరే, అది పోని అయిపోయిన తర్వాత నువ్వు మీడియాలో ఏం చెప్తావు? నీకు నైతిక బాధ్యత ఉండాలిగా. సమాచార హక్కు చట్టం ప్రకారము, అదే ప్రాథమిక హక్కు చట్టాల స్వేచ్ఛాయుత హక్కుల ప్రకారం కూడా నువ్వు తీసుకో. నువ్వు ఏం రైట్స్ ఉన్నాయి? నీ ఇష్టం వచ్చినట్టు షోలు చేసి నీ ఇష్టం వచ్చి చేస్తే మరి ఈడ గవర్నమెంట్ నడుపుతున్నది ఎందుకు? రైట్. మనతో పాటు బోసు కంచర్ల గారు జనసేన లీడర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బోసు గారు నమస్తే అండి. నమస్తే సార్. సంధ్యా థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించింది విధానాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని కామెంట్ చేశారు. ఇది అల్లు అర్జున్కి వ్యతిరేకమని ప్రతిపక్షాలు అంటున్నాయి. అలా ఉన్నది ఎంత అనుకున్నా అంటే మీ అందరి అభిప్రాయాలు చూస్తున్నప్పుడు మనం దీని మీద ఆల్రెడీ ఒకప్పుడు లాస్ట్ 15 రోజులు బాగా డిస్కషన్ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక వ్యూ పాయింట్ ఉంది. కొంతమంది రేవంత్ రెడ్డి గారికి సపోర్టు, కొంతమంది అల్లు అర్జున్ గారికి సపోర్టు, కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సపోర్టు, మీడియా ఈజ్ అంటే అందరి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తుంది. అదంతా అయిపోయిన చరిత్ర. ఏం జరిగింది అనేది ఫ్యాక్ట్స్తో సహా పోలీసు వాళ్ళు డిస్ప్లే చేశారు. అర్థమైపోయింది అక్కడ అంటే ఈ ఇష్యూ జరగడానికి కారణం మీరు రావడం వల్లే జరిగింది, ఆకపోతే జరిగేది కాదనే మైండ్ సెట్లో. రెండోది, మీరు పోలీసులకు రెస్పెక్ట్ లేదు, బౌన్సర్లు అనే వాళ్ళు ఆపడం వల్ల ఆ రోజు మేము కంట్రోల్ చేయలేకపోయాం అనే మైండ్ సెట్లో వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. మీరు ఇందాక క్వశ్చన్లో A11గా ఉన్న అల్లు అర్జున్ గారు ఎందుకేంటి, ముందెందుకు లేదనేది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ అండి, దాంతో కంటే కూడా ఇప్పుడు ఆయన సినిమా యాక్టర్ అండి, దాంతోపాటు డిప్యూటీ సీఎం. అంటే హీఈస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ హీఈస్ ఆల్సో ఏ సినిమా యాక్టర్. 2 పొజిషన్లు ఉన్నారు ఆయన. మీరు రెస్పాండ్ అయిన విధానం చూడండి. ఎంతసేపు అతని యాంగిల్లో మీరు చూడాలి. అంటే మనందరం ఎంతసేపు ఏం చేస్తున్నాము, మన యాంగిల్లో చూసుకుంటున్నాం, మన థాట్ ప్రాసెస్లో చూసుకున్నాం, లేకపోతే అక్కడ బాధింపబడిన కొంతమంది రేవతి పాయింట్ ఆఫ్ చూస్తున్నాం. వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వ యాంగిల్లో చూడాలి. అంటే మీ అందరికీ నేను చెప్పగలిగింది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయినా కూడా అది వ్యతిరేకత కాదండి, ప్రభుత్వ యాంగిల్లో చూడండి. ఆయన సొంత బంధువే కదండి, అయినా కూడా ఆయన ఈ హ్యాస్ టు లుక్ ఫర్ అకౌంటబిలిటీ. ఇక అందరూ మాట్లాడేది ఏంటంటే అకౌంటబిలిటీ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏంటంటే అకౌంటబిలిటీ. ప్రజా జీవితంలోకి వచ్చాక, ప్రభుత్వంలో ఉన్నాక మేము ప్రజల యొక్క రక్షణ గురించి ఆలోచించేటప్పుడు అకౌంటబిలిటీ ఆలోచించాలి. అలా అని నేను అతన్ని ఒక్కనే బాధ్యత చేయడం కూడా కరెక్ట్ కాదని కూడా వెలిపించారు. ఇప్పుడు అన్నారు కదా ఆయన, మీరు చేయాల్సింది ఏంటంటే ఆ రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాకేం తెలియదని కాకుండా, దురదృష్టం అండి నేను అనుకోలేదు ఇట్లా అవుతుందని, ఒక విధంగా నేను కూడా కారణం అయి ఉండొచ్చు, సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇట్ అండి, ఆ టైంలో వెళ్ళేసి ఉంటే ప్రజల యొక్క ఆవేదనకి ఆయన రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది కదా. అది కానీ చేసి ఉంటే ఇంతవరకు లాగేది కాదు, వేరే వాళ్ళు తెగేది కాదు అనే మైండ్ సెట్లో ఆయన ఎక్స్ప్రెస్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్స్ప్రెస్ చేసిన విధానం అంటే ఆయన అభిప్రాయం ఏదైతే చెప్పారో ఇది మ్యాటరు, దీన్ని ఇక్కడ దాకా తీసుకురావాల్సుకుంటూ ఉండాల్సింది. మీరు అలా రెస్పాండ్ అయ్యి బాధ్యతంగా
అంటే మీరు ఎంతసేపటికి నాది తప్పేం లేదు, నాకు తెలిసి ఉంటే నేను చేసేవాడిని, నాకు తెలియదని తప్పించుకోకుండా ఆ మాట కాకుండా దురదృష్టం అండి నాకు తెలియకుండా జరిగిపోయింది ఇది, మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి విజిట్ చేసి ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ చూపించున్నట్టయితే ఆ ఎమోషన్ ఏదైతే ప్రజల్లో ఉండే ఎమోషన్ని, రిప్రజెంటేషన్ని, పోలీసుల్లో ఉండే కోపాన్ని మొత్తం సెటరేట్ అయ్యేది. అసలు ఆ రోజే క్లోజ్ అయిపోయేది. కానీ ఎక్కడా కూడా వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి నాకు తెలియదు అన్నాం. ప్లస్ మీరు ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉంటుందంటే అండి, లాయర్ ఆర్గ్యుమెంట్ చేసిన దాన్ని మీడియాలో బాగా విస్తృతంగా చేశారు. ఆ రోజు ఏం చేశారంటే పోలీసులు అల్లు అర్జున్ చూడడానికి పైకి వెళ్ళారని చెప్పి ఆయన మాట్లాడారు. లాయర్ గారు ఆ రోజు బెయిల్ కోసం చేస్తున్నప్పుడు అంటే అది ఎలా అయిపోయిందంటే టీం అంతా కూడా పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే మైండ్ సెట్ లోకి వచ్చేసరికి వాళ్ళు ప్రెస్టీజ్ తీసుకున్నారు. దే వాంట్ టు ప్రూవ్ దట్ మా వల్లే మిస్టేక్ లేదు, మీదే మిస్టేక్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. మీకు ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చూస్తే దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఈ మొత్తం ఎపిసోడ్ లో బాధ్యతమైన పొజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారని ఒక సెక్షన్ చెప్తుంది. ఏ సెక్షన్? అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడాన్ని ఒప్పుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారు. మీరేం చేస్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారిని వదిలేండి సార్, మీరు రేపొద్దున హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, లేదా మీరే డిఎస్పీ అయ్యారు, మీరేం చేస్తారు చెప్పండి? మా చుట్టూ అని చెప్పి ఆయన సపోర్ట్ చేయమంటారా? నేను యాక్ట్ చూడమంటారా నన్ను? ఆయన ఉన్న పొజిషన్ లో డిప్యూటీ సీఎం గా మాట్లాడుతున్నారు. ఆయన ఇంటికి వచ్చి హైదరాబాద్ వచ్చి కలిసి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ అయితే మీరు చెప్పినట్టు కరెక్టే. ఎందుకు ఆయన ఇంట్లో ఉండి మాట్లాడారు ఈ స్టేట్మెంట్ అని? ఆయన డిప్యూటీ సీఎం గా మాట్లాడినప్పుడు యాక్ట్ ఏంటి, సెక్షన్ ఏంటి, ప్రభుత్వంలో ఉండగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని దాన్ని బట్టే మాడారు. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పారు ఆయన ఒక్కడనే బాధ్యత చేయొద్దు దయచేసి అనేది క్లియర్ గా చెప్పారు కదా, దాని కూడా నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి? అలా కాదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి కోల్డ్ వార్ నడుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేశారనే కోపం పవన్ కళ్యాణ్కి ఉంది, అందుకే ఈ విధంగా స్పందిస్తున్నారనే కామెంట్స్ ఉన్నాయి. అలా ఏం లేదండి. ఇదంతా ఏంటంటే మనందరం ఇంకా వేరే టాపిక్ ఏం లేక ఇదే టాపిక్ మీద మళ్ళీ చేస్తున్నాం. అలా ఉన్నట్టయితే ఇంత దాకా రాదండి. అలాంటిది ఉండదు. ఎంత లేదన్నా కుటుంబం అండి, అలా ఉండదండి. అభిప్రాయాలు ఉంటాయి, గౌరవిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా మనం చూస్తే కనుక ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో పవన్ కళ్యాణ్ చాలాసార్లు స్పందించారు. ఎర్రచందనం స్మగ్లర్లోని హీరోలు చేస్తున్నారు అన్న విధంగా ఒకసారి స్పందించారు. అప్పుడు కూడా గొడవ జరిగింది, ఇలాగే ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఒంటరిగా ఉంటే పలచబడిపోతాం, ఐక్యంగా ఉంటే బలపడతాం అనేది ఒక ట్వీట్ చేశారు. అంటే ఇప్పుడు ఇదంతా కోల్డ్ వార్ ఉంది వీళ్ళ మధ్య. వైసీపీకి సపోర్ట్ చేయడం కాడి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన లీడర్లు కూడా కావాలనే ఇదంతా చేస్తుంది ఏపీ గవర్నమెంట్, అటు తెలంగాణ గవర్నమెంట్ అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాలు అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాయి, అక్కడ వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీ మొత్తం ఎపిసోడ్ ఇందాక కూడా ఒక మాట చెప్పాను, మీరు అక్కడ బౌన్సర్లని పోలీసులు వెళ్ళనీయలేదు. ప్లస్ చనిపోయిన దానికి కారణం బెయిల్ తీసుకునేటప్పుడు ఏం చేశారు, పోలీసులు తప్పు చెప్పారు. ఇవే ట్రిగర్ అయిన తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ వల్ల కోల్డ్ వార్ కాబట్టి బాబు కాల్ చేసి రేవంత్ గారు కాల్ చేసి ఏమయ్యా నన్ను అప్పుడు మీరు ఎలక్షన్ అప్పుడు మీరు వెళ్ళాడు, ఎవరో అల్లు అర్జున్ వెళ్ళాడు, నువ్వు వేసే కుమ్మే అంటారా? మీరు చెప్పేది ఎట్లుందంటే ఇట్లా ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలాంటి కక్షాపూరితమైన ఉండకూడదనే రాజకీయం అండి ఇది. మా పవన్ కళ్యాణ్ దేవుడి నుంచి ఒకటి చెప్తున్నారు, అకౌంటబిలిటీ ఉండాలా. జరిగిన తప్పో ఒప్పో ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నారో అకౌంటబిలిటీ ఉండాలా. అంతే తప్పితే ఈ ఎవరితో నా చుట్టం అయితే మాత్రం అకౌంటబిలిటీ ఉండకూడదు, నా చుట్టం కాబట్టి నాకు వెళ్ళి ఎగరెస్ట్ మాట్లాడు కాబట్టి అతను ఖచ్చితంగా లోపల నన్ను మాడతారా? అలా ఉండదండి మార్కెట్. మీరు అలా మాట్లాడితే పొద్దున్న నుంచి లేచిన దాకా మేము కూడా వైఎస్ఆర్సీపీ లాగా ఎగరెస్ట్ గా తీసుకునే డెసిషన్స్ అలా చేసుకుంటూ వెళ్తే మాకు కూడా నెక్స్ట్ టైం మాకు లేవనిస్తారు. అలా చేసుకుంటూ వెళ్తే మాకు నెక్స్ట్ టైం లేవనిస్తారు. మీరు అనుకున్నారేమో ప్రజా జీవితం. సరే, ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ యాంగిల్లో మాట్లాడారు కనుక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసి ప్రభుత్వం కక్ష సాధింపుగా అల్లు అర్జున్ని వేధిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికి ఏమంటారు మీరు? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు కదండి. సీఎం అయ్యాక ఫస్ట్ ఒక ఇష్యూ జరిగింది, దాని మీద పబ్లిక్ లో ఎలాంటి రియాక్షన్ అవుతుందో చూశారు. రూల్ ఏం చెప్తుంది, సెక్షన్ ఏం చెప్తుంది, అసలు ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి చెప్పండి. ఆ రోజు అల్లు అర్జున్ గారు వెళ్ళకపోతే ఇన్సిడెంట్ జరగదు. ఎస్, అగ్రీడ్? మీరు అగ్రీ అవుతారా చెప్పండి కదా. అసలు అల్లు అర్జున్ గారు లేకపోతే బెనిఫిట్ షోలు చాలా చోట్ల జరుగుతున్నాయి. అదే అడిగాను, ముందుగా ప్రభుత్వం కనుక ముందుగా రోడ్ షో చేస్తున్నారన్నప్పుడే వెనక్కి పంపించేస్తుంటే గొడవ జరిగేది కాదు. ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను, మీకు కానీ మీ ప్రేక్షకులకు కానీ. ఆ రోజు జరిగింది, రేవంత్ రెడ్డి గారికి ఎక్స్లేట్ అయింది, ఎవరు పోలీసుల నుంచి ఎక్స్లేట్ అయింది. సార్ ఇలా మనల్ని బ్లేమ్ చేస్తున్నారు, మనం పర్మిషన్ ఇవ్వకపోయినా వాళ్ళు లేకపోయినా వచ్చేసి ఈరోజు చావు కారణం గవర్నమెంట్ సరిగ్గా ఇచ్చింది, బెనిఫిట్ షో ఇచ్చిందని చెప్పి మన మీద నెగిటివ్ అవుతుందంటే అసలు రూల్ ఏంటి చెప్పండి.
సరిగ్గా మన మీద భయం కాదు, మనం ప్రజలకి సేవ చేయడానికి ఉన్నాము, శాంతి భద్రతలు కాపాడడానికి ఉన్నాం, బయట తీయండి, యాక్చువల్ ఫ్యాక్ట్స్ బయట తీయండి అని చెప్పి ఏం చెప్పారు? 10,000 వీడియోస్ అసెస్ చేశామని చెప్పారు. అవునా? గుర్తుందా మీకు ఆ రోజు? 10,000 వీడియోస్ అసెస్ చేసి తప్పు ఎక్కడ జరిగింది, ఎవరిది రాంగ్ అని చెప్పి అందరినీ వీడియో వాళ్ళు విడుదల చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో దురదృష్టమైన సంఘటన సార్ ఇది, అందే డౌట్ లేదు. అల్లు అర్జున్ కూడా నెవర్ థాట్ ఆఫ్ దిస్, కాకపోతే దాన్ని ఓన్ చేసుకోలేదు హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో. మీరు ఎవరో ఎక్కడైనా చూడండి, పవన్ కళ్యాణ్ గారు డిపెండ్ కదా, తప్పు జరిగిపోయింది నాట్ బికాస్ ఆఫ్ హిమ్, బట్ ఆ టైంలో ఇండైరెక్ట్లీ నీ వల్లే జరిగింది కాబట్టి నువ్వు బయటకు వచ్చి నాకేం తప్పు లేదని కానీ, లేదా బెయిల్ జరిగేటప్పుడు సార్ తప్పు జరిగిపోయింది క్షమించిన అది ఇంటెన్షన్ కాదంటే వేరు. పోలీసు వాళ్ళు తీసుకోలేదు. మీరు గవర్నమెంట్ పాయింట్ లో ఆలోచించండి. గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ప్రెస్టీజ్ తీసుకుంటది అనే సైన్స్ కానీ, అలా లేదురా భయ్ ఈ లాస్ట్ టైం వైఎస్ఆర్ సపోర్ట్ ఇచ్చాడు, ఇక్కడ నేను గవర్నమెంట్ మారింది చేసేద్దాం అనుకోరండి బాబు. మీరు అంత ఎప్పుడు ఆలోచించకండి. అలా ఉంటే ఏ గవర్నమెంట్ నడదండి. అలా చేస్తే సేమ్ వైఎస్ఆర్సీపీకి అలా చేయబట్టే ఈ రోజు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అలా చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఉండదండి. ప్రజలు గమనిస్తూ ఉంటారు. చాలా మందికి ఏంటంటే మనం టీవీలో ఎన్ని డిబేట్లు మాడినప్పుడు నేను మాట్లాడి కూడా తెలియకుండా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 10,000 మంది చూస్తూ ఉంటారు. మిలియన్ వ్యూస్ మీ వ్యూస్ ఒక 2,000 వస్తుందండి, మనం 2,000 మంది అనుకుంటాం. 2,000 కాదు, ఈ 2,000 విల్ బి మల్టిప్లైడ్. కాబట్టి ఒక యాక్షన్ చేసేటప్పుడు హుందాగా ప్రవర్తించారా లేదా, కరెక్ట్ గా చేశారా లేదా అనేది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తూ ఉంటారండి. వాళ్ళ మీద నెగిటివ్ చెప్పుకోవాలి ఎవరు అనుకోరు కదండి. నాకున్న పొజిషన్ కి, ముఖ్యమంత్రి పొజిషన్ కి శాంతి భద్రతలు కాపాడడం నా ఫస్ట్ ప్రయారిటీ, ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేటివ్ నా సెకండ్ ప్రయారిటీ. ఇవన్నీ చూసి దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నారు తప్పితే అల్లు అర్జున్ కాబట్టి రాష్ట్రం వైఎస్ఆర్ ఇచ్చారు అలా అనుకుంటే ఎంతమంది ఓట్లు వేసిన అందరి మీద కక్ష తీసుకోమంటారా? ఇప్పుడు నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, ఏ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కక్ష తీసుకోమంటారా? అందరి మీద తీసుకున్నారు. మీరు మాట ఎట్టుందంటే కనపడిన వాళ్ళందరినీ తీసుకోండి, అలాగే ఉంటారని. అలా ఉండరండి, అలా ఉండరు, అలా ఖచ్చితంగా ఉండదు. రైట్. రిషేంద్ర గారు, నిజానికి ఇది కక్ష సాధింపు కాదు, కేవలం అల్లు అర్జున్ వాళ్ళ టీం కొంచెం నిర్లక్ష్యం వహించింది, మానవతా దృక్పథం లోపించిందనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టకముందు ఒక విధంగా ఉండే, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. సార్ ఒక్కటి సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు రావడం వల్లే ఆ ప్రాణం పోయింది అనుకుంటే, ఈ సమాజం పట్ల ఒక తల్లిదండ్రులకు వాళ్ళెంత మటుకు బాధ్యత ఉంది సార్? ఒక తన భార్య తన కొడుకును తీసుకుని అర్ధరాత్రి అంత పెద్ద స్టార్ హీరో సినిమాకి వెళ్తే ఎంత తొక్కిసలాట ఉంటుంది బెనిఫిట్ షోకి, మందలించి ఈ రోజు పోవాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ డే అది అభిమానం సార్, అభిమానంతో వెళ్తూ ఉంటారు. కానీ భద్రత కల్పించాల్సింది ఎవరు? ప్రజలు వెళ్తూ ఉంటారు. ప్రజలు రామనే కదా సినిమా చేస్తా. తల్లిదండ్రులకు ఎంత మటుకు బాధ్యత మనం తీసుకున్నాం? అలా కాదు రిషేంద్ర గారు, నిజంగా వాళ్ళు అర్ధరాత్రి వచ్చారు అంటే మీ సినిమా చూడడానికి వచ్చారు, మీరు సినిమాకి రమ్మనే కదా సినిమా తీసింది. భద్రత కూడా మీ బాధ్యతే కదా సార్. భద్రత ఎవరి బాధ్యత సార్? పోలీసులు, థియేటర్ సార్, మనందరం కూడా సార్ మన సైడ్స్ భద్రత ఎవరి బాధ్యత? బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తీసుకోవాలి సార్. ఓకే, పవన్ కళ్యాణ్ అతను ఏమన్నారు, ఇక్కడ పోలీసులు పర్మిషన్ లేకుండానే వచ్చారంటే అతను ఏమి దొడ్డిదాన్ని రాలేదు సార్, దాక్కుని రాలేదు. దాదాపు 1 కిలోమీటర్ ముందుగానే అతను అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి ఆ పోలీస్ గారు తెలిసినప్పుడు అక్కడి నుంచి పోలీసులు వెనక్కి పంపాలి, మీరు వెళ్ళిపోండి కాదుకూడదు అంటే రావడానికి ధైర్యం చేస్తాడా? ఏ రైట్స్ తో ఏ ధైర్యంతో అడుగు ముందుకేస్తాడు? అంత అభిమానులను ఆపడం కష్టం అవుతుంది కదా, అలాంటి టైంలో ఆపి వెనక్కి పంపించడం సాధ్యం కాకపోయి ఉండొచ్చు కదా. ఒక్క మాట అండి, 1 కిలోమీటర్ ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్, లేకనే ఎట్లుంటుంది సార్? ఒక్క పాయింట్ చెప్తాను సార్. బోస్ గారు ఏదో చెప్తారండి సార్, మనం కూడా కొంచెం ఆలోచించి మాట్లాడేది బెటర్ సార్. ఇక్కడ మనం సైడ్స్ తీసుకోవద్దు సార్. ఆ రోజు పర్మిషన్ లేదు ఉంది కదా, ఉందా లేదని క్లారిటీ అని వాళ్ళ మేనేజర్లు చెప్పుకోవాలి కదా. పర్మిషన్ ఉందా లేదా, సింపుల్. శాంతి భద్రతలు చేసే పోలీసు ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం టీవీలో కూర్చొని మాట్లాడతామండి. శాంతి భద్రత ప్రకారం మీకు పర్మిషన్ ఉందా, లేకుండా ఎందుకు వచ్చావు నువ్వు? మీ మేనేజర్ చెప్పకపోతే నీ తప్పది. మనం అలా మాట్లాడగాని సార్ మన తప్పు వెనకేసి రావద్దు, మన తప్పును వెనకేసి రావద్దు, దయచేసి చేసిన తప్పు వెనకేసి రావద్దు. దురదృష్టకరం. అల్లు అర్జున్ ఒక్కటే కాదు రెస్పాన్సిబిలిటీ అని మాత్రం ఆడుకుందాం, కానీ తప్పు జరిగిన దానికి మాత్రం మనం వెనకేసి రావద్దు. దయచేసి మనం అందరం కూడా ముందు మనుషులు, తర్వాతే పార్టీలు. రైట్. రిషేంద్ర గారు ఒక నిమిషం బాయ్ను కంటిన్యూ చేయండి. రిషేంద్ర గారు మాట్లాడండి. చెప్పండి సార్. ఇక్కడ ఎవరిని వెనకేసుకు రావట్లేదు సార్. నేననేది ప్రాణం అంటే ఎవరిదైనా ప్రాణమే సార్. అందరం కూడా ఆ విషయంలో బాధపడాలి. వాళ్ళు చనిపోయినప్పుడు ఆ తల్లి ఎంత నరకం అనిపించిందో, అలాగే బిడ్డ హాస్పిటల్ ఎంత నరకం అనిపించారో, అది మానవత్వంతో ఎవరైనా స్పందించాలి. కానీ తప్పు జరిగింది, దాన్ని మొన్న ఏమన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు, హీరోలంతా అల్లు అర్జున్ గారి ఇంటికి క్యూ కట్టారు, అతనికి ఏమన్నా ఏం కలిసింది, అతనికి ఏమైనా ఆరోగ్యం బాగలేదని అన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చి మరి బాబును పరామర్శించేది హాస్పిటల్ కంటే వాళ్ళకి రావాలని ఉంటారు సార్. మరి ఈ రోజున అల్లు అర్జున్ గారు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రేపు మళ్ళీ పెద్ద హీరోలు బాలకృష్ణ కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు,
వచ్చినప్పుడు హాస్పిటల్ కానీ రిషింద్ర గారు ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఘటన జరిగింది, ఆయన అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం సినిమా వాళ్ళకి అందరికీ సంబంధించిన వాళ్ళు రావడం, ఆయన పరామర్శించడం బాగా మీడియాలో బాగా హైలైట్ అయింది. అక్కడే చాలా మందికి కోపం వచ్చింది. అక్కడ ఒక మనిషి చచ్చిపోతే వాళ్ళని పలకరించకుండా ఒక 4-5 గంటలు జైలుకి వెళ్ళి వచ్చిన అల్లు అర్జున్ పరామర్శించడానికి ఎంతమంది రావాలా, ఎంత హడావుడి చేయాలనే దగ్గరే బాగా చాలా మంది హర్ట్ అయి ఉన్నారు. అవును సార్, ఇప్పుడు అదే వేరే పెద్ద హీరోలు బాలకృష్ణ గారు కానీ మహేష్ బాబు గారు కానీ కూడా వెళ్తారు సార్. హాస్పిటల్ వెళ్ళినప్పుడు మరో తొక్కిసలాడడానికి ప్రాణం పోవద్దు, అక్కడ ఏమి జరగదని గ్యారెంటీ ఇవ్వగలుగుతారు సార్ సీఎం రేవంత్. ఆల్రెడీ ఘటన జరిగినప్పుడు దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది కదా ప్రభుత్వం. నేను వెళ్తున్నానని ముందస్తు సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వమే అక్కడ ఉండి ప్రభుత్వమే బెనిఫిట్ షోకి టికెట్లు ఇచ్చిందా మీరు పర్మిషన్? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఏ స్వార్థం లేకుండానే బెనిఫిట్ షో ఇచ్చారు సార్. ఎందుకోసం ఇచ్చారు సార్? ఎవరి కోసం ఇచ్చారు బెనిఫిట్ షో? సామాన్యుడి మీద భారం వేయడానికి బెనిఫిట్ షో ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. 1200 మీరు అల్లు అర్జున్ సమర్థిస్తున్నారు కదా. ఒక పాయింట్, ఇప్పుడు బెనిఫిట్ షోలు కావాలని అడిగింది ఎవరు? అసలు అడిగింది నిర్మాత గారే. నిర్మాత గారు అడిగితే మరి బాధ్యత వాళ్ళే తీసుకోవాల్సింది. తెలియకుండానే ఇంత పెనువారం పడుతుంది తెలిసే మరి ఇచ్చారా? వాళ్ళు ఎట్లా ఇచ్చారు సార్ మరి ముఖ్యమంత్రి గారు? వాళ్ళకి ఏ స్వార్థం ఏ స్వలాభం లేకుండానే ఇచ్చారా సార్ బెనిఫిట్ వాళ్ళకి? ఏ ఉద్దేశం ఇచ్చారు చెప్పండి సార్. ఎవరు స్వలాభంతో ఇచ్చారు? సామాన్యుడి మీద 1200 రూపాయలు టికెట్ పెంచుకొని ఎలా ఇస్తారు సార్? కూలి పని చేసుకునేవాడు రోజంతా పని చేస్తే 700 రూపాయలు తన అభిమాన హీరో కోసము 700 రూపాయలు కూడా ఇంట్లో టికెట్ ఇంట్లో బియ్యాన్ని కూడా తీసుకొని పోకుండా మరి సినిమా థియేటర్ కాడ కూర్చున్నాడు. ఆ రోజు ఆ ఇంట్లో వాళ్ళ భక్తులు అంతా మాసు మనుషులేగా సార్ వచ్చేది. అది ఎవరికాలు ఆలోచించుకోవాలండి. నేను 700 పెట్టి కొనుక్కోగలనా లేదనేది నేను ఆలోచించుకుంటాను. నా ఇంట్లో బియ్యం అయిపోతే బియ్యమే కొనుక్కుంటాను, లేకపోతే నాకు ఎక్కువ ఉంటే నేను సినిమా చూస్తాను. అవసరం అప్పు చేసిన చూస్తాను. అది అభిమానులు ఇష్టం. అది మీరు తీసుకున్నారు పేద ప్రజల తరఫున సామాన్యుడు కూడా చూడాలా? నిర్మాతలకు ఎందుకు ఇచ్చారు సార్? ఎందుకు ఇచ్చారు పర్మిషన్? అన్ని బెనిఫిట్ షోలో అన్ని థియేటర్ దగ్గర ఇష్యూ జరగలేదు కదా సార్. ఒక్క థియేటర్ దగ్గర జరిగింది కదా, ఎందుకు జరిగింది అనేది డిస్కషన్. మరి ఇంతకుముందు సార్ గతంలో సరిపోలేదా? గతంలో హీరోలు పెద్ద హీరోల సినిమాలకు మనుషులు సరిపోలేదా? మరి అరెస్ట్ చేశారు వాళ్ళని. అక్కడ మామూలుగా ఉందామో లేకపోతే వాళ్ళు వెళ్ళి ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా. అల్లు అర్జున్ గారు రావడం వల్లే మనిషి చనిపోయింది అక్కడ అని చెప్పి సోదరుడు అంటున్నాడు. మరి గతంలో హీరోలు రాకుండానే పెద్ద హీరో సినిమాలకు చనిపోయారు కదా. ఖచ్చితంగా ఖండించాలండి. అప్పుడు కూడా ఖండించాలా, అప్పుడు కూడా కేసు పెట్టాలా. అప్పుడు ఏం చేశారు మాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే సినిమా హీరోల విషయంలో జరిగింది, ప్రజా ప్రతినిధుల విషయంలో జరిగింది. కానీ దీన్ని హైలైట్ చేసి రాష్ట్రంలో సమస్య లేనట్టు 24 గంటలు దీని మీద చర్చ జరగడం, సాక్షాత్ అసెంబ్లీకి రాష్ట్రంలో సమస్య లేనట్టు దీని గురించి మాట్లాడడం, నిజంగా ఇది ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. మొన్న సార్ ఒక కుమ్రంభీం జిల్లాలో సార్ గురుకుల పాఠశాలలో అక్కడ కలుషిత ఆహారం తిని ఒక అమ్మాయి చనిపోయింది సార్, శైలజ. మరి దాని గురించి దానికి సంబంధించిన శాఖ మంత్రిని సస్పెండ్ చేశారా సార్ ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. ప్రాణం కదా అమ్మాయిది ప్రాణం కదా, గురుకుల పాఠశాలలో చనిపోయిన అమ్మాయిది ప్రాణం కాదా? స్పందించమనండి. మరి ఖచ్చితంగా స్పందించారు కదా, గతంలో చర్యలు కూడా తీసుకున్నారని చెప్పారు కదా. అల్లు వచ్చారు కాబట్టి రేవతిని చావుని ఇంత హైలైట్ చేసి వాడుకుంటున్నారు ఇన్ని రకాలుగా. మరి గురుకుల పాఠశాలలో చనిపోయింది శైలజ అనే అమ్మాయి, కలుషిత ఆహారం తిని. దానికి ఎవరు బాధ్యత వహించాలి? మంత్రి గారిని అరెస్ట్ చేయించారు. మరి రైట్. నిరంజన్ గారు, రిషేంద్ర గారు చెప్పినట్టు ఇప్పుడు అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వలన అక్కడ ఒక ప్రాణం అయితే బలైపోయింది, అది వాస్తవం. దాని మీద అల్లు అర్జున్ స్పందించడం విషయం పక్కన పెడితే, ఇలాంటి మరణాలు గురుకుల పాఠశాలలో కానీ ప్రభుత్వ గతంలో హరీష్ రావు కూడా కామెంట్ చేశారు. ఒక సర్పంచ్ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడి పేరు రాసి చనిపోయాడు, మరి ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేపారని అడుగుతున్నారు. సార్ వీళ్ళు ఏదో పొరపాటు, ప్రతిపక్షం అనేది రోజు నిరంతరం ఏదో ఒకటి ఇష్యూ తీస్తుంది, దాన్ని ఎల్లివెత్తడం కామన్. రెండవది ఏంటంటే, ఇప్పుడు రిషేందర్ గారు అంటున్నారు ఆమె 12:30కు వచ్చి 9:30కు వచ్చి చచ్చిపోయింది, ఎవరు జవామన్నాడు, ఎవరికి టికెట్ కొనమన్నారు, 700 లేదు కానీ వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తానికి సినిమా ఫీల్డ్నే తప్పు పట్టే విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, రిషేందర్ గారు. అది తప్పు. ఇంకోటి రెండోది, రెండోది నైట్ అంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు పెట్టింది ఎవరు, రిక్వెస్ట్ చేసింది ఎవరు, బెనిఫిట్ షోలు అనేది రద్దు చేసింది ఎవరు, అది కూడా ఆలోచించాలి. రెండోది ఏంటంటే, ఇక్కడ సినిమా ఫీల్డ్లో సినిమాల వాతావరణం అనుకుంటా, చాలామంది సినిమాల వాతావరణం ఉండి రియాలిటీ మర్చిపోతున్నారు. డ్రగ్స్ ఎఫెక్టో
సినిమా ఫీల్డ్లో ఒకటే కాకుండా వేరే బయట ఎఫెక్ట్ లేకపోతే అక్కడ జరుగుతున్న పైసల వాతావరణము మానవత్వ దృక్పథం పోయింది. రెండోది మా తెలంగాణ గవర్నమెంట్ మేము చెప్పేది ఏంటంటే రిషేందర్ గారికి కూడా అర్థం కావాలి. అదేవిధంగా ఈ స్వతంత్ర ఛానల్ నుంచి కూడా చెప్పడం ఏంటంటే ఒక ప్రతినిధిగా మేము రెస్పాన్స్ అయినాం. ఇప్పుడు అల్లు అర్జున్ అనో కాదు ఇంకోవరో కాదు, వేరే వాళ్ళు వచ్చినా సరే ఇదే పరిస్థితి ఇదే ప్రోటోకాల్ పాటించకుండా అదేవిధంగా చేస్తే కంపల్సరీ వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఈసారి. అది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా క్లియర్ కట్గా చెప్పారు. అదేవిధంగా రిషేందర్ గారు అన్నారు గురుకులలో చనిపోయిందని. వాళ్ళకి తెలుసో లేదో కానీ వెంటనే వితిన్ 1 డేలో శాఖ మినిస్టర్ వెళ్ళారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఆ సరౌండింగ్ గురుకులలో ఎంక్వైరీ చేశారు. సీఎం గారు ఏకంగా అక్కడ ఒక 3 hours 2 hours స్పెండ్ చేసి గురుకులాల విధానాల గురించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రిషేందర్ గారికి తెలుసో లేదో కానీ ఈ సినిమా ఫీల్డ్ సంబంధించిన ప్రతి ఒక్కరిది బెనిఫిట్ షోలో ఒకటే కాకుండా మిగతా ఏ అమౌంట్లో వచ్చినా సరే మీరేమైనా ఫ్రీగా ఇవ్వాలనుకున్నా విద్యకు అంటే గురుకులాలకు, అదేవిధంగా మీరు ఏదైనా సానుకూలంగా ఉంటే కానీ స్కిల్ ఇండియా కానీ అదేవిధంగా ఈ గవర్నమెంట్కి హెల్పింగ్ ఉండమని చెప్పారు. రెండవది ఇప్పుడు రిషేందర్ గారు కొన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. ఏంటంటే మనము సినిమా యాక్టింగ్ చేసడము రియాలిటీలో ఉండడం వేరు. రియాలిటీలో నువ్వు ఒక మానవ సమాజంలో బతుకుతున్నావు, అదేవిధంగా నువ్వు అందరిలో పాటు నువ్వు ఒకరివి. నువ్వు పబ్లిక్ ఫీవర్ అయితే దాని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్ వాతావరణం బట్టి మనం పోవాలి. అదేవిధంగా ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఇష్టానుసారంగా డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ ఒక కామెంట్ చేస్తుంది, ఏ దేశంలో ఏ సమస్యలు లేనట్టు రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు అల్లు అర్జున్ సమస్యనే తీసుకొస్తుంది. అది ఎందుకు అంత కక్ష అంటే సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు పన్ని మర్చిపోవడం వల్లనే ఇదంతా చేస్తుందనే కామెంట్ పదే పదే చేస్తారు. మన కేటీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నాడు, నిన్న కవిత కూడా ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించాలి, జనాలు కూడా ఆలోచిస్తారు, అట్లేం లేదు. ఏదో అన్నంత మాత్రాన ప్రతిపక్షాలు విమర్శించడంలో ఫస్ట్ స్థానం ఎవరిదైనా ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. రెండవది ఇక్కడ ఆయన మీద కక్షపూరితం అంటే అది కానే కాదు. ఎందుకంటే ఆడ ప్రోటోకాల్ పాటించలేదు, పోలీసులకు అక్కడ లీగల్గా వెళ్ళలేదు. అదేవిధంగా పబ్లిక్లోకి వచ్చి నువ్వు కామెంట్ చేసినావు. అల్లు అర్జున్ గారు అనేది కాకుండా నేను నార్మల్గా చెప్తున్నాను, నువ్వు కామెంట్ చేసినావు, నేను నేను చూసుకోలేదు. అక్కడ వాళ్ళ యజమాన్యం ఏం చేస్తుంది? అల్లు అర్జున్ గారు అంటే ఒక పబ్లిక్ ఫిగరు, ఆయన పక్కన పెడితే యజమాన్యం ఏం చేస్తుంది? థియేటర్ యజమాన్యం ఏం చేస్తుంది? అదేవిధంగా అల్లు అర్జున్ పిఏ ఏం చేస్తున్నారు? అల్లు అర్జున్ బౌన్సర్లు ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా 40-50 మంది ఇష్టానుసారంగా జనాలను నెట్టడం వల్ల ఆడ విరిగిపోయింది, గ్రిల్ ఇరిగిపోయింది. కింద డౌన్లో గ్రిల్ ఇరిగిపోవడం వల్ల వెనకలో ఉన్న ఆమె సడన్గా మీద పడడం వల్ల చనిపోయింది. అది అర్థం చేసుకోవట్లేదే. అక్కడ చనిపోవడం వల్ల నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన మానవత్వ దృక్పథం అనేది మర్చిపోయి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా? నువ్వు జనంలో నలుగురికి సమాధానం చెప్పే పర్సన్వి. సో దీని మీద బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కూడా స్పందించారు. అల్లు అర్జున్ టాపిక్ అనేది మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా డైవర్షన్ చేయడానికి అసెంబ్లీలో కూడా అవసరం లేకపోయినా సరే చాలా ఎక్కువసేపు దీని గురించే మాట్లాడి అసెంబ్లీ సెషన్ కంప్లీట్ చేశారు, అసలు సమస్యలన్నీ వదిలేశారని కామెంట్ చేశారు. నేను ఈ అసలు రేవంత్ రెడ్డికి ఏం గొప్పతనం ఉందని పవన్ కళ్యాణ్ కనిపిస్తుందని కూడా మాట కూడా మాట్లాడారు. ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నారు వాస్తవమే. ఫస్ట్ ఆయన నిధులతోన ఈ తెలంగాణ ప్రజలకు అదేవిధంగా ఎంపీ యార్డ్ల నుంచి తీసుకొచ్చి ఎంపీ ఏరియాలో పార్లమెంట్ ఏరియాలో జనాలకు సమాధానం చెప్పమని. అదేవిధంగా ఆయన సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఈ స్వతంత్ర తిరిగి నుంచి కూడా నేను విన్నపం చేస్తున్నా. అంత రెస్పాన్సిబిలిటీ అల్లు అర్జున్ మీద ఇష్యూ మీద మీరు పెడుతున్నారే, ఈడ స్టేట్కి ఆయన సీఎం, ఒక మినిస్టర్, ఒక ఫిలిం ఛాంబర్ చైర్మన్ 100% వాళ్ళు రెస్పాన్స్ అవ్వాల్సిందే. ఇక్కడ ప్రజలకు చెప్పాలి. నీవు ఇష్టానుసారం పబ్లిక్లో తీస్తే ఇప్పుడు నీకు బాధ్యత అయితే ఎట్లా ఉంటుంది? అదేవిధంగా ఈరోజు డ్రగ్స్ మీద మేము 100% మేము షూరిటీ ఇస్తున్నాం. డ్రగ్స్ ప్రతిపక్షాలు 6 హామీలు ఏమని అని పదే పదే విమర్శిస్తున్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్ రావడం వలన ఈ టాపిక్ ఎక్కడా కూడా డిస్కషన్ జరగట్లేదు.
దీన్ని డైవర్ట్ చేయడానికి కాదా అని అడుగుతున్నారు. దాన్ని చెప్పండి. 100% కాదు. ఇప్పుడు డ్రగ్స్ ని సినీ ఫీల్డ్ లోకి ఉండదు చెప్పాలి మీకు క్లారిటీగా ఈ న్యూస్ ఛానల్. అంటే వాళ్ళ 6 హామీలు ఏమయ్యాయి, ఈ డ్రగ్స్ గురించి మనం మాట్లాడదాం. 6 హామీలు ఏమయ్యాయి, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, దాన్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఎవరు అడిగారు? ప్రతిపక్షం అడుగుతుంది. ప్రతిపక్షం బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అంటుంది. గత పాలనలో లేనందుకు వల్లనే ఈరోజు మేము వచ్చాము. అదేవిధంగా ఈరోజు మేము ప్రతిదీ 1 ఇయర్లోనే దాదాపు 6 గ్యారెంటీలతో పాటు 6 గ్యారెంటీలలో ఇప్పటికే 60% అయిపోయినాయి. అదే రుణమాఫీ కావచ్చు, మేము 6 గ్యారెంటీలది, అదేవిధంగా బస్సుది కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, సిలిండర్లు కావచ్చు, ఇట్లా ఎన్నో చెప్పగలుగుతాం మేము స్పష్టంగా. 100% 1 ఇయర్లోనే 60% మేము ఫుల్ఫిల్ చేసినాం. ఇంకో కామెంట్ కూడా బండి సంజయ్ చేశారు. అసలు అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి ఎక్కడో చేడింది, 14% దగ్గర చేడిందా అనే ఒక కామెంట్. 14% గొడవ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకటి చెప్తానండి, అంటే 14 దొంగలు బతుకుంటే గట్లు పోతాయి అన్నట్టు. ఇప్పుడు అవార్డు వచ్చింది ఎవరికి? నేషనల్ అవార్డు ఎవరు ఇప్పించారు? ఇప్పుడు నేషనల్ అవార్డు ఒక డ్రగ్స్ మీద ఇష్యూ మీద తీస్తున్నప్పుడు ఎవరు ఇచ్చారు? సెంట్రల్ కదా, బీజేపీ పార్టీ కదా ఇచ్చింది. ఫిలిం ఛాంబర్ ఎవరి త్రూ నుంచి ఉంటుంది? ఇప్పుడు మా తెలంగాణలో ఫిలిం ఛాంబర్ నడవాలన్న దాని కంట్రోల్ పెట్టాలన్న బాధ్యత మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. సెంట్రల్లో ఎవరున్నారు? బీజేపీ ఉంది. బీజేపీ అవార్డు ఇచ్చింది. అదే అవార్డులు లేవా? నేషనల్ అవార్డ్స్ ఎంతో మందికి రావట్లేదా? మీరు చూడండి, కేరళలో దాదాపు మెసేజ్ ఓరియంటెడ్గా ఎన్నో సినిమాలు వస్తున్నాయి, వాటికి ఇవ్వట్లేదు. ఇదే తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో ఎన్నో సినిమాలు ఉన్నాయి, వాటికి ఎందుకు ఇవ్వట్లేదు? అవార్డు యాక్టింగ్ అంతకన్నా డబుల్ చేయగలుగుతారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒకరే కాదు, ఇప్పుడు రామ్ చరణ్ గారు 256 ఫీట్ల కట్అవుట్ పెట్టిండ్రు, రంగస్థలం సినిమా తీసిర్రు, ఎంత మంచిగా చేశారు. మరి అవార్డు ఎందుకు రాలే? ఇక్కడ ఒకటే, బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి విమర్శించడం తప్ప పనులు చేయడం రాదు. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో ఏం చేసింది ఈ 1 ఇయర్లో అనేది స్పష్టంగా అడుగుతున్నాం మేము. ఈ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? బండి సంజయ్ అదే ఆలోచించాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను లైవ్ ఛానల్లో రఘునందన్ రావు గారు కూడా విమర్శిస్తున్నారు. ఏది అల్లు అర్జున్ చేసింది చట్ట కరెక్టు అది దాన్ని సమర్థిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ నిధుల ప్రకారంగా వాళ్ళకు సెంట్రల్లో కానీ పార్లమెంట్లో కానీ, పార్లమెంటుగా ఎలక్ట్ అయిన పర్సన్ ఆ నిధుల ప్రకారంగా ఆ పార్లమెంట్లో ఏం చేస్తుందో అది చూడమని ఫస్ట్. రైట్. ఇంకా మాట్లాడదామండి, మనతో అదే బోస్ గారు మాట్లాడతారు. బోస్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే సినిమా పరిశ్రమను ప్రోత్సహిస్తుంది, బెనిఫిషియల్ వస్తుంది, ఇదన్నీ ఇస్తుంది, కానీ ఎక్కడో పేరు చెప్పలేదని చెప్పి అరెస్ట్ చేశారనడం కరెక్ట్ కాదు, ఇవన్నీ దాటేసాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. దీనికి బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డి ఏం గొప్పతనం కనిపించిందో అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక ఎన్డీఏ పార్ట్నరు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగడ్డం బండి సంజయ్కి నచ్చలేదంటారా? అలానే అంటే సాధారణంగా ఉంటుంది కదా. అంటే పవన్ కళ్యాణ్ గారే అన్నారా? పవన్ కళ్యాణ్ గారిని అన్నారా? పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, కాదు సార్ నేను చెప్పేది, బండి సంజయ్ గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారా? అంతే కదా, అంతేగా అక్కడ అన్నారా? పవన్ కళ్యాణ్ గారికి ఏం నచ్చిందో అన్నారా? అవును, సేమ్ అదే పవన్ కళ్యాణ్ గారు అన్నారా? అవును, పవన్ కళ్యాణ్కి ఏం నచ్చిందో మరి రేవంత్ రెడ్డిలో. అట్లా ఉద్దేశం అది కాదులేండి, అది ఎందుకు పొగిడారనే విషయంలో మేబీ అలా మాట్లాడారు కానీ జనరిక్ గా మనం 2 గవర్నమెంట్స్ అండి. ఇక్కడ మనం పార్టీల పరంగా ఐడియాలజీ పరంగా మాట్లాడకూడదు. ఐడియాలజీ పరంగా మాట్లాడితే నాకు ఒక ఐడియాలజీ ఉంటుంది, మీకు ఒక ఐడియాలజీ ఉంటుంది, సో నీ మాడినంతా కూడా మీకు వ్యతిరేకం అన్నట్టే ఉంది. అలాగొద్దు. ఇప్పుడు అటు పక్క గవర్నమెంట్, పక్క రాష్ట్రం గవర్నమెంట్, ఈ రాష్ట్రం గవర్నమెంట్, వాళ్ళు ఏంటంటే ఈ జరిగిన ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు ఇలా చేశారని మీకులాగే నన్ను, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే ఏమంటారు, బాబు ఇందుకోసం అరెస్ట్ చేశారా, పేరు చెప్పలేదు అరెస్ట్ చేశారని అడిగారు. అలా ఎందుకు అవుతుందండి? ఇప్పుడు నేను ఎలా చెబుతున్నాను, అది కాదండి బాబు, అట్టుండదండి. ఎందుకంటే మనం చూసే విధానంతో ఒక లెవెల్కి వెళ్ళిపోయాక మనకి చాలా చిన్న విషయాల్లో కనిపిస్తాయండి, చాలా చిన్న విషయాలు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా మా మీడియాతో మాట్లాడింది కాదు, చిట్ చాట్ లో మాట్లాడింది, అది బయటకు ఎలా వచ్చిందో కూడా తెలియదు మనకి. లేదు, ఆయన చిట్ చాట్ లో మాట్లాడిందన్నా బయటకు వస్తుందని. బయటకు రావడం అంటే ఒక వ్యక్తి ఒక రకంగా మాట్లాడితే బయటకు వచ్చేది వేరే ఉంటుంది కదా. అలా సరే, ఆయన ఉద్దేశం ఏంటంటే కక్షాపూరితంగా వెళ్తారని అయితే అనుకోరు, ఎందుకంటే అది
ఖచ్చితంగా ఇట్ విల్ ఇంపాక్ట్ హిమ్ ఇన్ లాంగ్ టైం. గవర్నమెంట్ ఇంపాక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఆ విషయం అయితే కావండి, ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్, పోలీస్ భద్రత ఒపీనియన్ అన్ని చూసుకున్నాకే రెస్పాండ్ అవుతారు పవన్ కళ్యాణ్. ఏంటి అందులో గవర్నమెంట్ పాత్ర ఏంటి, లేకపోతే ఎందుకు అల్లు అర్జున్ మీద కక్ష పెట్టారా, లేకపోతే కావాలని చేస్తున్నారా, సినిమా ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేశారా ఏంటి అనే మైండ్ సెట్ లో కూడా అందరూ ఆలోచిస్తారండి. పవన్ కళ్యాణ్ గారు హీరో కదా, రేపొద్దున ఆయన కూడా మూవీ రిలీజ్ అయింది కదా, మరి రిలీజ్ అయిన టైంలో ఇవన్నీ కూడా ఆయన కూడా బెనిఫిటే కదా. బెనిఫిట్ షో కావాలంటే వాళ్ళ నిర్మాత బాగుపడతారనే కదా ఆలోచిస్తారు. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ఫ్యాక్ట్, మీ సైడ్ నా సైడ్ కాకుండా వాట్ ఈస్ యాక్చువల్ ఫ్యాక్ట్ సైడ్ కింద మాట్లాడుతూ ప్రభుత్వం తరపు నుంచి ఆయన రెస్పాండ్ అయ్యారండి. అంతే తప్పితే ఇదేదో రేవంత్ రెడ్డి గారిని పొగడాలనో లేకపోతే రేవంత్ రెడ్డి తిట్టాలనో. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద రెండు తిట్టంగానే ఏమవుతుంది, వెంటనే బీఆర్ఎస్ బయట చూసారా రేవంత్ రెడ్డి గారిని అన్ని తిట్టేస్తున్నారని ఇంకో రకమైన డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ప్రభుత్వ పరంగా భద్రతా పరంగా ఆయన తీసుకున్న యాక్టివిటీ కరెక్టే, కాకపోతే దీనికి అల్లు అర్జున్ గారిని ఒక్కరిని నిందించడం కరెక్ట్ కాదు, అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాకపోతే రెస్పాన్స్ చేసిన టైము డిలే అవడం వల్ల ఎక్స్ట్రా దాని మీద వారైతే ఎలా ఉంటుందో తెలిసింది. కాంగ్రెస్ కి బీజేపీకి ఎంత రైవల్టీ ఉంటుందో మనకు తెలిసిందే. కానీ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన స్థాయి అది కాదు అని మాట్లాడడం బీజేపీ శ్రేణులు జీర్ణించుకోగలుగుతాయి అంటారు. అంటే మనందరం అండి ప్రస్తుతం నేను ఎన్నోసార్లు డిబేట్లో చెప్తూ ఉంటాను, అందరం ఎక్కువ మంది మీడియా ఛానల్ కానీ లేకపోతే నార్మల్గా రాజకీయాలు ఫాలో అవుతున్నారు కానీ ఇలా కదా రెస్పాండ్ అవ్వాలి రాజకీయ పార్టీ. ఈయన బీజేపీతో ఉన్నారు కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ గా తిట్టాలి అనే ఒక మిస్కన్సెప్షన్ తో మనం అందరం రాజకీయం చేస్తున్నామండి. కొత్త రాజకీయం అనేది సార్ అద్దెకే పద్దాక మేము చేసే రాజకీయంలో ఉన్నది ఉన్నట్టు అకౌంటబిలిటీ క్రియేట్ చేసి అవతల పార్టీ మావడైనా అవతలోడైనా ఎవరైనా ఉన్నది ఉన్నట్టు నిజంగా మారడం అనే మైండ్ సెట్ లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారండి. ఆయన ఏంటి, ఇది ఒక ఇష్యూ జరిగింది, తప్పు జరిగింది, మనం తప్పు జరిగిందని క్షమాపణ చెప్పి బయటకు వెళ్ళి వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయి సారీ అమ్మ తప్పు జరిగిందని రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తీసేసుకుంటే గోటితో పోయేది. దాన్ని తీసుకోకుండా బెయిల్ అప్లై చేసాడు పోలీసు వాళ్ళని నిందించడం, లేకపోతే ఇంకేదో చేయడం వల్ల, తోపులాట్లో మాకు సంబంధం లేదనడం వల్ల, వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టేది చేయడం వల్ల అది చిలికి పెద్ద చేసాం, చిలికి చాటంత చాపంత అయింది. కాబట్టి ఇందులో ఒక్కళ్ళు నిందించడానికి లేదు, అందరికీ సమానంగా ఏదో రకంగా ఇష్యూస్ ఉన్నాయి. మనం దీన్ని గవర్నమెంట్ మీద నిందించడం కరెక్ట్ కాదు. బండి సంజయ్ మాట్లాడుతూ కూడా 14% అనేదో మాట్లాడుతున్నారు. అంటే ఏంటి 14% ఏంటో నాకు అర్థం కాలేదు. 28% జీఎస్టీ సార్, జీఎస్టీలో సగం స్టేట్ గవర్నమెంట్ కి 14% వస్తుంది. అంటే మీ బెనిఫిట్ వస్తుంది కదా, టికెట్ అమ్మితే 14% మీకు వస్తుంది అనే ఉద్దేశం ఆయన. మీ బెనిఫిట్ షో మీకు కూడా డబ్బులు వస్తాయి కదా అంటే 14% లో ఇంక మర్మం ఏం లేదంటారు సార్. మీకు తెలుసా జీఎస్టీ 50-50 రైట్ నౌ. ప్రతి జిఎస్టీ లో 4 స్లాబ్లు ఉంటాయి సార్. 5%, 12%, 18%, 28%. సినిమా మీద 28%. 28% లో 50% స్టేట్ గవర్నమెంట్ కి, 50% సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది. సేమ్ వే 18% లో 9% సెంట్రల్ గవర్నమెంట్ కి, 9% స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. ఇది సినిమా కాబట్టి నీకు 14% బెనిఫిట్ అవుతుంది కదా, అందుకే నువ్వు ఇచ్చావని మాత్రమే. కానీ ఇదేదో కమిషన్ అనుకున్నాం, మీరు ఇంకో కొత్త అర్థం తీసుకోండి. అలాగే ఉంది 14. అంటే అక్కడ బండి సంజయ్ మాట్లాడింది చాలా క్లియర్ గా, అల్లు అర్జున్ కి రేవంత్ కి ఎక్కడో చెడింది, అది 14% దగ్గర చెడిందా అనే మాట అన్నాడు కనుక అప్పుడు కమిషన్ అన్న అర్థం వచ్చేలాగానే ఉంది కదా. నేను చార్ట్ అకౌంటెంట్ ని, మీ జీఎస్టీలో 14% స్టేట్ గవర్నమెంట్ కడతాము, బాగా చెప్పారు, అది ఓకే. కానీ ఇక్కడ 14% రూల్ ప్రకారం వెళ్లాల్సి వస్తే కనుక వెళ్తుంది. దాని గురించి పర్టికులర్ గా ప్రస్తావించాల్సిన అవసరం ఉండదు కదా. అంటే ఆయన ఉద్దేశం అంటే నీకు 14% బెనిఫిట్ వస్తుంది కదా, ఆ 14% లో నీకు ఎంత వస్తున్నప్పుడు గవర్నమెంట్ వస్తుంది, నీకు ఏమైనా ఇవ్వాలా అనే మైండ్ సెట్ లో. అంటే బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడాలనేది నేను కమెంట్ చేయకూడదు, అలయన్స్ లో ఉన్నాం కాబట్టి. బట్ అది కాదు నీ ఉద్దేశం. 14% ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ వస్తుంది కదా బెనిఫిట్, నీకేదో బెనిఫిట్ లేనట్టు మాట్లాడతావంటే నీకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో, గవర్నమెంట్ కి బెనిఫిట్ అవుతున్న ఉద్దేశంతో మాట్లాడారు. కానీ అది ఇంకో నాకు తెలిసి అది వేరే విధంగా అయితే కాదు మీరు అంటున్నట్టు. రైట్, మీకు ఎలా అర్థమైంది రిషేంద్ర గారు? సార్ నేను అనేది ఈ రోజున ఏదైతే చనిపోయారో దాని గురించి మనం ఇన్ని రోజులు మాట్లాడుతాం. అసెంబ్లీ ఉన్నది అల్లు అర్జున్ గారి కోసమా సార్? కాదు కదా, ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఓకే, అతను తప్పు చేశాడన్నారు, అరెస్ట్ చేశారు, బెయిల్. ఇక్కడ ఒక పాయింట్ రిషేంద్ర గారు, యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఈ ఇష్యూ గురించి, అల్లు అర్జున్ గురించి. కానీ ఇది ఎంఐఎం నేత ఎవరు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు లేవనెత్తితేనే మాట్లాడారు, ఇందులో తప్పే ఉంది అంటున్నారు. దాన్ని ఒక నిమిషంతోనే అది కోర్టు పరిధిలో ఉంది, ఆల్రెడీ మేము చేయాల్సిన పని చేసాం, ప్రభుత్వం ఏదైతే చేయాలో చేసింది మేము చేసాం, తర్వాత కోర్టు పరిధిలో ఉంది, దాని గురించి అనవసరం. ఇక్కడ మాట్లాడాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష అని చెప్పేసి
ప్రజల సమస్యలకు వెళ్ళిపోవాలి. అంటే ప్రతిపక్షాలు పర్టికులర్ గా సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదనో లేకపోతే 14% అనో లేకపోతే ఇంకోటనో కామెంట్లు చేస్తున్నాయి కదా. మరి ఈ కామెంట్ చేసినప్పుడు సీఎం గా అతను కూడా ఎవరిని ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా సార్. ప్రతిపక్షాలే కాదు, రేవంత్ రెడ్డి గారి పేరు మీటింగ్లు అక్కడ చెప్పలేదని చెప్పేసి ప్రతిపక్షాలే కాదు, సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకోవడం నేను కూడా నా చెవులతోనే విన్నా. రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదు, అందుకే కాలింది రేవంత్ రెడ్డి గారికి, అందుకే అరెస్ట్ చేయించారని చెప్పేసి అలా కాదు రిషేంద్ర గారు. నిజానికి ఒక వ్యక్తి చనిపోవడం మాత్రం నిజమే కదా. అంటే అతని పేరు చనిపోవడానికి 4 కారకులు, నిర్మాతలు, అలాగే బెనిఫిషియల్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఏ టైంలో పిల్లల్ని పంపాలో బాధ్యత లేకుండా కన్నతని ఇంట్లో తన భార్యను కూడా ఆ బిడ్డతోటి పసిబిడ్డతోటి సినిమా పంపించడం, అలాగే పోలీసులు ఏదైతే మా పర్మిషన్ లేదు అలాగే వచ్చారు అల్లు అర్జున్ గారు చెప్తా అంటున్నారు కదా. ఒకవేళ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ గారు కానీ వచ్చుంటే అందులో కూడా అతను కూడా వాటాను. కాబట్టి ఈ 4 వల్లనే ప్రాణం పోయింది సార్. కాబట్టి ఇప్పుడు సార్ పోయిన ప్రాణము ఇంకా ఏం చేయాలి? మనం ఇంకా ఎన్ని కక్ష సాధింపులు సాధించుకుంటే మాత్రం ప్రాణం వస్తుందంటే మనం అల్లు అర్జున్ గారి మీద మనం ఇంకొక 4 రకాల సెక్షన్లు అయినా పెట్టి అరెస్ట్ చేసి లోపల వేస్తే ప్రాణం వస్తుందంటే కదా, తప్పుకు శిక్ష పడాలి కదా సార్. ప్రాణం పేరు మీద వచ్చారు, మరి అతను తప్పు చేసినాడో లేదో, ఎవరి వల్ల తప్పు ఉందో న్యాయస్థానాలు ఉన్నాయి, అది ఉంటుంది కదా. దాని గురించి మళ్ళీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అల్లు అర్జున్ గారిని ఇక్కడ హైలైట్ చేసుకుంటూ ఆ సమస్య గురించి అసెంబ్లీలో మళ్ళీ లేవనెత్తుకుంటూ ఉదయం లేస్తే టీవీలో పేపర్లలో దాని గురించి ఒక ప్రజాప్రతినిధిగా రాష్ట్రాన్ని ఒక కన్నతండ్రి లాగా పరిపాలించాలన్నటువంటి వ్యక్తి ఇంకా పదే అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. జరగాల్సిన ఘోరం జరిగింది. ఎవరి బిడ్డ అయినా ఒకటే, మా అమ్మైనా ఒకటే, ఎవరికైనా తల్లే. ఆ విషయంలో అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రభుత్వం బెనిఫిషియల్ కి పర్మిషన్ ఇచ్చింది, సినిమా పరిశ్రమ ప్రోత్సహిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో లాగా చేయట్లేదు కదా అని ఒక వ్యాఖ్య కూడా చేశారు సార్. వైసీపీ ప్రభుత్వంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో కక్ష సాధింపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద కక్ష సాధించి ఎంఆర్ఓ టికెట్ సినిమా థియేటర్ దగ్గర కాపలా పెట్టించాడు సార్. అది మా రాష్ట్ర దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ లో దౌర్భాగ్యం అని. మరి తర్వాత సినిమా వేరే హీరోలు రిలీజ్ అయితే వాళ్లకు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయితే కావాల్సినంత బెనిఫిషియల్ పెంచుకొని డేట్ పెంచారు సార్. మరి ఎంఆర్ఓని ఒక ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి థియేటర్ దగ్గర కాపలా పెట్టడం ఏంటి సార్? సార్ ప్రజాప్రతినిధిగా గెలిచినంత మాత్రం మన బాధ్యత అయిపోలా. దాని హుందాగా నిజాయితీగా నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా మన పార్టీ వాడు కాదనో మనకు ఓటు వేయలేదనో కక్ష సాధింపు లేకుండా తప్పుడు కేసులు బనాయించకుండా పాలించేవాడే నాయకుడు అవుతాడు. కాబట్టి కక్ష సాధింపుగా చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి తన ఇద్దరు చెల్లెండు ఎవరైతే ఒకరు సునీత గారు అలాగే షర్మిల గారు తన తోడబుట్టు ఆడబిడ్డల్ని కన్నీరు పెట్టించారు. కాబట్టి వాళ్ళ ఇద్దరు కన్నీటి శాపాలు అతనికి 11 వచ్చాయి సార్. రైట్, థ్యాంక్ యూ నిషేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు. అలాగే నిరంజన్ యాదవ్ గారు, అలాగే బోసు కన్సల్ గారు, థ్యాంక్ వెరీ మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.